ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజా దర్బార్ నిర్వహించారు మంత్రి లోకేష్. ప్రజల దగ్గర నుంచి వినతుల్ని నేరుగా స్వీకరించారు. తన దగ్గరకు వచ్చిన వారి సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని భరోసా కూడా ఇచ్చారు లోకేష్. టీడీపీ కేంద్ర కార్యాలయంలో మంత్రి లోకేష్ 70వ ప్రజా దర్బార్ నిర్వహించారు. ప్రజల దగ్గర నుంచి వినతులు స్వీకరించారు. సమస్యలను వెంటనే పరిష్కరించాలని అక్కడికక్కడే మంత్రి లోకేష్ ఆదేశాలు జారీ చేశారు. పాపకి అమ్మా నాన్న లేదు, మాది మార్చల, పాపకి హార్ట్ రోడ్డు పడ్డదని తెలిసింది. సార్ ఎంత శ్రమించి పాపని హైదరాబాద్ హాస్పిటల్లో జాయిన్ చేసి ఆపరేషన్ చేయించే రూపాయి ఖర్చు లేకుండా మొత్తం నారాలోకి చేయించారు. వైసీపీ పాలనలో అక్రమ కేసులు నమోదు చేయడంతో పాటు తన భూమిని బలవంతంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారని, తమకు న్యాయం చేయాలని శ్రీకాకుళం జిల్లా బుడ్డెపుపేట గ్రామానికి చెందిన హరికృష్ణ మంత్రి నారా లోకేష్ ను కలిసి విజ్ఞప్తి చేశారు. విచారించి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి లోకేష్ భరోసా ఇచ్చారు. ఏపీ వైద్య ఆరోగ్య శాఖలోని పారామెడికల్ విభాగంలో ఖాళీగా ఉన్న హెల్త్ అసిస్టెంట్ మేల్ పోస్టుల భర్తీకి తగిన చర్యలు తీసుకోవాలని మంత్రి నారా లోకేష్ ను కలిసి విజ్ఞప్తి చేశారు. అలాగే శ్రీశైలం ఐటీడీఏ చెంచు ప్రాజెక్టు కార్యాలయం పరిధిలోని ప్రకాశం జిల్లా అటవీ ప్రాంతంలోని గిరిజన చెంచు ఆదివాసీ గూడెంలో గిరిజన సంక్షేమ శాఖ ద్వారా నూతన పాఠశాలల మంజూరుకు తగిన చర్యలు తీసుకోవాలని నల్లమల గిరిజన చెంచు సంక్షేమ సంఘం ప్రతినిధులు మంత్రి నారా లోకేష్ ను కలిసి విజ్ఞప్తి చేశారు. ఏపీ జెన్కో, ట్రాన్స్కో, డిస్కామ్లలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని ఏపీ పవర్ ఎంప్లాయీస్ యూనియన్ ప్రతినిధులు మంత్రి నారా లోకేష్ ను కలిసి విజ్ఞప్తి చేశారు. పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి భరోసా ఇచ్చారు. దాదాపు 4 గంటల పాటు సుమారు 4000 మందిని స్వయంగా కలిసి విజ్ఞప్తులను స్వీకరించారు మంత్రి లోకేష్.